నమస్తే, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మీరు బాగుంటే మేము బాగుంటామండి. తిరుపతిలో మన గంగమ్మ తల్లి జాతర జరుగుతుందండి. తాతయ్య గంగమ్మ జాతర జరుగుతుంది. ఫుల్ జనాలు, క్రౌడ్ బాగా ఉంది. ఎవరైనా వచ్చే చూసుకోనండి. ఈ 4 రోజులు కొద్దిగా వేషాలు తిరుపతి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఫేమస్ గుడి అండి. ఇది చాలా బాగుండేది. గంగమ్మ జాతర అంటే ఏంటో మేము ఫస్ట్ టైం అండి రావటం. ఇది చాలా బాగా దర్శనం బాగా అయింది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మేమైతే ముందే నుంచొని చూసుకున్నాము. బాగా జరిగింది దర్శనం అనేది. మేము ఇదే ఫస్ట్ టైం రావటం. మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, మా ద్వారా వచ్చాము. చాలా దర్శనం బాగా అయింది. ఎవరైనా తిరుపతి వాళ్ళు ఎవరైనా మీకు తెలియకపోతే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను ఈ గుడి తిరుపతికి ఎన్నోసార్లు వచ్చాను, వెళ్ళాను, కానీ ఈ గుడి ఇప్పుడు ఉన్నదని కూడా నాకు తెలియదు. ఇదే నా ఫస్ట్ టైము. నాకు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చూడటం బాగుంది. గుడి కూడా చాలా వెరైటీగా ఉంది. నాకైతే నా మనస్ఫూర్తిగా నచ్చిందండి. అమ్మవారి అలంకారం చూడంగానే నాకు స్టన్ అయిపోయాను. ఒక 10 నిమిషాలు పావుగంట వరకు అంతే చూస్తూ ఉన్నానండి. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఎవరైనా తిరుపతి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అదే సమ్మర్ కదా, తిరుపతి ప్లాన్ చేసుకుంటుంటారు కదా, అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి అమ్మవారి గుడి కూడా చూడండి, బాగుంటుంది. చాలా దర్శనం బాగా అయింది నాకైతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తానంటే ఇక్కడ మనం మాట్లాడేది ఏమీ అర్థం కావట్లేదండి ఆ గోలలో, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ కోరికలు కూడా తీరుస్తారండి అమ్మవారు. మీకు మనం కోరికలు కోరుకున్నాము నెరవేరితే రెండోసారి వచ్చి పొంగళ్ళు అవి చేసుకోవచ్చు, నైవేద్యాలు పెట్టుకోవచ్చు. అమ్మవారి చీరలు అయిపోయి పసుపు కుంకుమ తీసుకొచ్చి పెట్టిన చాలా అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఈసారి నేను తప్పకుండా తిరుపతి వచ్చినప్పుడు వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ ఇద్దాం అనుకున్నాము. చాలా బాగుందండి గుడి, పీస్ఫుల్గా ఉంది. ఇక్కడే పక్కన సైడ్ కూడా మనకి పొంగల్ చేసుకోవడానికి స్థలం ఉంది. పొంగల్ చేసుకోవడానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేశారండి. గుడి మాత్రం చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ అది బాగుంది. వారి విగ్రహాలు కానీ చాలా చాలా ముచ్చటగా బాగుందండి. పొంగల్ చేసుకునే ప్లేస్ అండి ఇది. సైడ్ ఉండిద్ది, పక్కకు ఉండిద్ది. గుడి పక్కకే ఉండిద్ది సైడు. గుడిలో లోపలికి ఎంట్రీ కూడా ఉంది. మీ పొంగల్ ఇక్కడ చేసుకొని నైవేద్యం ఇక్కడ అంతా తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యం లోపలికి తీసుకెళ్తారండి. చాలా అద్భుతంగా ఉండేది గుడి. ఒకసారి విజిట్ చేయండి తిరుపతిలో అయితే.